శ్రీ విష్ణుకు విచిత్రమైన సమస్య వచ్చింది. ఎప్పుడూ గాని అలాంటి సమస్యలు మన హీరోలకి రావు. 30 ఏళ్ల కింద బాలయ్యకు, 10 ఏళ్ల కింద నానికి సేమ్ ఇష్యూ వచ్చింది. ఇన్నాళ్లకు మళ్ళీ శ్రీ విష్ణు కళ్ళ ముందు ఈ సమస్య కనిపిస్తోంది. మరి దాన్ని కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎలా డీల్ చేయబోతున్నారు? అసలు శ్రీ విష్ణుకి వచ్చిన ఆ సమస్య ఏంటి? రెండేళ్ల కింద వచ్చిన సామాజ వరగమన నుంచి శ్రీ విష్ణు మార్కెట్ పెరిగిపోయింది. ఇమేజ్ మారిపోయింది. అప్పట్నుంచే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయారీన. ఆ తర్వాత ఓం భీమ్ బుష్, సింగిల్ లాంటి మూవీస్ మంచి హిట్ అయ్యాయి. ప్రస్తుతం మృత్యుంజయ్, విష్ణు విన్యాసం, కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీ విష్ణు. కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ కు ఇంకా టైం ఉంది కానీ మిగిలిన 2 సినిమాలతోనే శ్రీ విష్ణుకు అనుకోని సమస్య వచ్చి పడింది. ఇప్పుడు యదునాథ్ మారుతిరావు తెరకెక్కిస్తున్న విష్ణు విన్యాసం ఫిబ్రవరిలో విడుదల కానుందని అనౌన్స్ చేశారు మేకర్స్. మరోవైపు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ సైతం ఫిబ్రవరిలోనే రానుంది. మృత్యుంజయ్ ప్రమోషన్స్ మొదలవ్వడమే కాదు, ఫిబ్రవరి 27 అంటూ డేట్ ఇచ్చారు మేకర్స్. మరోవైపు విష్ణు విన్యాసం అదే రోజు రానుందనే ప్రచారం మొదలైంది. గతంలో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు, బాలయ్య బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు విడుదలయ్యాయి. ఇప్పుడు శ్రీ విష్ణుకు ఇదే జరుగుతుందా, లేదంటే 2 గ్యాప్లో విడుదలవుతాయా చూడాలిక.